కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బానికోటేశ్వరి గారు ఉన్నారు. 2024 సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా. ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు, కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దేన్ని తీసుకోవాలంటారు? ముందుగా అది చెప్పండి అమ్మా. తప్పకుండా. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి? జనరల్ గా మనమైతే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం. మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం. ఉగాది నూతన సంవత్సరందే మనం ఫాలో అవ్వాలి, అదే మనకి ప్రామాణికం. అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రమ్మ, మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు, జాయినింగ్ డేట్ ఉంటుంది, ఆఫర్ లెటర్ ఉంటుంది కదా. ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా. సంవత్సరము, డేటు, మంత్ అదే ఉంటుంది. అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు, పలానా దాంట్లో ఉంది. మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం, బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి. ఆధార్ కార్డు తీసుకుంటాం, పలానా సంవత్సరము 1998 లో పుట్టారా, 2005 లో పుట్టారా, ఇలా మనకి ఇస్తారు. సో ఇదంతా మనం ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా. అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి, మంత్ ఏంటి, డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది. సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం. ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా. సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట 2024. కాకపోతే మనకి ఉగాది అథెంటిక్, ఇది కూడా మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం చెప్పుకోవాలి. దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. చాలా బాగా చెప్పారు. నిజమే, మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో ఇవే మనం ఫాలో అవుతున్నాము కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి, మీరు చెప్పినట్టు అన్ని చేయాలి. అలాగే అమ్మ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త నిర్ణయాలు తీసుకుందాము, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము, కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాము, ఎన్నో అనుకుంటూ ఉంటారు. దానికి రిలేటెడ్ గానీ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము. తప్పకుండా. సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. 2024 కొత్త సంవత్సరంలో కుంభరాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? రైట్ రమ్మా. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి అయితే మనం ఇందాక మకర రాశి గురించి మాట్లాడుకున్నప్పుడు పిల్లలకి గోల్డ్ ఇవ్వాలి, వీళ్ళైనా గోల్డ్. అయితే కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి గిఫ్ట్ అందుకోవాలి, గోల్డ్ అందుకోవాలా? సో వీళ్ళ ఇంట్లోని వాళ్ళు కనుక సంపాదించే వాళ్ళు ఉంటే ఎంతో అంత వీళ్ళ పేరు మీద ఒక చిన్న గిఫ్ట్ అయినా పర్లేదు తీసుకోవాలి. తీసుకుంటేనే వీళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి, ఇప్పుడు సపోజ్ భార్య అనుకోండి కుంభరాశిలో పుట్టింది, ఆమెకు ఒక రూపు కొనియడం, లేదా ఒక నెక్లెస్ కొనియడం, లేదా గాజులు కొనియడం, ఏదో ఒకటి వాళ్ళ శక్తిని అనుసరించి చేయడం వల్ల భర్తకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంటే ఒక వీళ్ళు ఏంటంటే ఒక ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నట్లు అన్నమాట. సో అంటే ఒక విత్తనం నాటితే అది పెరిగి ఫ్రూట్స్ ఇస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఇన్స్టెంట్ విత్తనం అనమాట, వెంటనే ఫ్రూట్స్ ఇచ్చే విత్తనం అనమాట. సో అది ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగా ఉంది. శనేశ్వరుడు వీళ్ళ రాశిలో ఉన్నాడంటే రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాడు. కుంభరాశి, కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మంచి రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ రాజయోగం వాళ్ళ జన్మజాతకం సపోర్ట్ చేసింది అనుకోండి రామ, ఏం ప్రాబ్లం లేదు, వచ్చేస్తుంది. ఇన్ కేసు వాళ్ళ జన్మజాతకం సపోర్ట్ చేయకపోతే ఈ టిప్పు తోటి దాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనమాట. సో గోల్డ్ గిఫ్ట్ గా తీసుకోవడం. మకర రాశి వాళ్ళు పిల్లలకి ఇవ్వాలి, వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళంతటా వీళ్ళు కొనుక్కుంటే అది లెక్కలోకి రాదు. సో వీళ్ళు గిఫ్ట్ గా తీసుకోవాలి వాళ్ళ కుటుంబంలో. సో అలా ఇచ్చేవాళ్ళు లేరు. సపోజ్ ఒక మేల్ పర్సన్ ఉన్నాడు, జెంట్ ఉన్నారు, ఇంట్లో అతనే ఆధారం సంపాదించి పెడుతూ ఉన్నారు. సో అప్పుడు ఏంటి పరిస్థితి? అతనైతే గిఫ్ట్ చేసుకోకూడదు. అప్పుడు అతనైతే గిఫ్ట్ చేసి ఎవరైనా గురువులకి ఇవ్వడము, వీళ్ళు
లేకపోతే కనుక ఏదైనా ఆలయంలో అమ్మవారికి మొక్కు పడక చేయించడము, ఏదో ఒకటి అమ్మవారికి చిన్న గోల్డ్ గిఫ్ట్ ఇవ్వడం, ఒక చిన్న రూపు కానీ అమ్మవారికి ఇస్తే సరిపోతుంది. ఇలా ఏదైనా చేయొచ్చు అలా అవకాశం లేకపోతే కనుక. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి గృహయోగం పడుతుంది. గృహయోగం ఎలా పడుతుంది? వృత్తి వ్యాపారాల్లో బాగుంటేనే కదా, మనకి డబ్బులు బాగా వస్తేనేగా అవన్నీ ఆలోచించేది. ముందు డే టు డే లైఫ్ వెళ్తే చాలా భగవంతుడు అనుకుంటే అవన్నీ ఆలోచించాం కదా. సో అలాంటి వాటికి లీడ్ చేస్తుంది. గృహయోగానికైతే అవకాశం చాలా బాగా ఉంది రమ్మ. ఈ సంవత్సరం కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చక్కటి గృహయోగము ఉంది. ఇంట్లోని వాళ్ళతోటి వీళ్ళకి చక్కటి రిలేషన్ ఉంటుంది. మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అందరూ అర్థం చేసుకుంటారు. వీళ్ళ వాక్కుకి విలువ పెరుగుతుంది. ఇంట్లో బయట కూడా వీళ్ళ వాక్కుకి విలువ పెరుగుతుంది. ఆభరణ యోగం చాలా బాగా ఉంది ఈ సంవత్సరము కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. అలాగే మంచి గౌరవము, చాలా బాగా మంచి గౌరవం అయితే ఈ సంవత్సరం వీళ్ళకి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఉంది. మనం ఉద్యోగస్తులకి ఒక టర్నింగ్ పాయింట్ ఉంది ఈ సంవత్సరము. మేజర్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. టర్నింగ్ పాయింట్స్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. అది మేజరా, మైనరా, న్యూట్రలా అన్నది కూడా ఉంటుంది కదా. అయితే వీళ్ళకి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి చక్కటి టర్నింగ్ పాయింట్, మేజర్ టర్నింగ్ పాయింట్ అయితే రీస్టోర్ అయ్యింది వీళ్ళ డెస్టినీలో. అయితే వ్యాపారం చేసే వాళ్ళ గురించి, వ్యాపారం చేసే వాళ్ళకైతే వాళ్ళ స్థాయి మారే విధంగా టర్నింగ్ పాయింట్ ఉంది. అయితే వాళ్ళ స్థాయి ఇప్పుడు వాళ్ళు కుంభరాశిలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే ఓకే. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఇప్పుడు సపోజ్ భర్త ఉద్యోగం చేస్తే భార్య వ్యాపారం, ఏ చీరలు బిజినెస్ లేదంటే ఫ్యాషన్ బొటిక్స్ ఇలాంటివి ఉండొచ్చు కదా, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. సో ఆమెకి బాగుంటుంది. ఇతను కుంభరాశిలో పుట్టాడు, ఇతను ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేయట్లేదు, అయినా వీళ్ళకి ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళ నాన్నగారు వ్యాపారం చేస్తుంటే అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ భార్య ఉద్యోగం చేస్తూ భర్త వ్యాపారం చేస్తుంటే అతనికి కలిసి వస్తున్నాయి. సో కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా వ్యాపారానికి అనుకూలంగా ఉంది. ఒకవేళ వీళ్ళే వ్యాపారస్తులు అనుకోండి ఇంకా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పాలి. సో ఏదైనా వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం అని మనం తెలుసుకోవాలమ్మా. అలాగే మనం విద్యార్థినులకి తీసుకుంటే కనుక గోచారము విద్యార్థినులకి 10వ తరగతి ఇంటర్ దాకా చదివే వాళ్ళకి ప్లస్ చేయట్లేదు, మైనస్ చేయట్లేదు. సో వాళ్ళకి గోచారం ఇబ్బంది ఏం పట్టట్లేదు. వాళ్ళ జన్మస్థితులు బాగుంటే బాగుంటుంది, బాగోకపోతే ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే గోచారం ప్లస్ చేయట్లేదు కాబట్టి. కానీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ నుంచి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులకి గోచారం చాలా ప్లస్ గా సూచిస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చదివే విద్యార్థులకి చాలా మంచి శుభ ఫలితాలు, అంటే శ్రమకి తగ్గ రిజల్ట్స్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. మంచి ట్రాన్స్పరెన్సీ, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, చాలా డీప్ రీసెర్చ్ చేస్తారు వీళ్ళు ఈ సంవత్సరం. రీసెర్చ్ లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ స్టడీనే రీసెర్చ్ అనుకోండి, వాళ్ళకి బాగా ఉంటుంది. ఇప్పుడు మైనింగ్ రంగాల్లో ఉంటారు, భూగర్భ పరిశోధన శాఖలో కొంతమంది ఉంటారు. వాళ్ళు కనుక కుంభరాశి కుంభలగ్నంలో పుట్టి ఉంటే కనుక వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం. చాలా బాగుంటుంది, వాళ్ళ రికగ్నైజేషన్ చాలా బాగా వస్తుంది. సో చాలా బాగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి వీళ్ళకి కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం. అది ఏ రకంగా వీళ్ళ జనరల్ ఇన్కమ్ నుంచి అయినా రూట్ అవ్వచ్చు, లేదా అనుకోకుండా ఏదో ఒక రకంగా ఆకస్మిక ధన లాభం అయితే ఈ సంవత్సరం వీళ్ళకి కావచ్చు, లేదా వీళ్ళ కుటుంబ సభ్యులకి కావచ్చు చాలా బాగా సూచిస్తూ ఉంది ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా బాగుంది రమ్మా, ఎలాంటి ఇబ్బందులు లేవు. అండ్ ఇన్ఫాక్ట్ సెట్ అవుతున్నాయి వీళ్ళకి. ఏంటి ప్రాబ్లమ్స్ అయితే 2023 అక్టోబర్ నుంచి, అసలు 2023 నుంచే కొంత ఉందని చెప్పాలి, అక్టోబర్ నుంచి కొంచెం ఎక్కువగా ఉంది. ఈఎన్టీ కావచ్చు, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి ఏప్రిల్ తర్వాత నుంచి అవన్నీ సెటరేట్ అవుతాయి. ఆరోగ్యపరంగా అవన్నీ సెటరేట్ అవుతాయి అని చెప్పాలి. అలాగే 2024 కొత్త సంవత్సరంలో కుంభరాశి వారు పాటించాల్సిన రెమెడీ కానీ టిప్ కానీ చెప్పండి అమ్మా. రెమెడీ ఏంటంటే రమా, టిప్ అనుకోండి, రెమెడీ అనుకోండి, వీళ్ళు కొంచెం ఏదైనా తినాలి అని అనుకుంటే కనుక అది క్రేవింగ్స్ పెట్టుకోకుండా తినేసేయడమే ఉత్తమం. అంటే యాక్చువల్ గా అది ఆరోగ్యానికి హాని చేసేదైతే తినకుండా ఉండడం ఉత్తమము. అలా కాకుండా కొంతమంది డైట్ పేరుతో నోరు కట్టుకుంటారు. అంటే అన్నం ఇంత తినొద్దు, ఇంతే తినాలి, నేను అన్నం ప్లేస్ లో చపాతీ తింటాను, ఇలాగా అంటే రైస్ అయితే ఫ్యాట్ వచ్చేస్తున్నాను. అలా కాకుండా అంటే ఫుడ్ విషయంలో నోరు అదుపులో పెట్టుకోవద్దని చెప్పట్లేదు. డెఫినెట్ గా
ఆరోగ్యానికి పాడు చేసేవైతే తినకూడదు. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేవి కూడా వీళ్ళు డైట్ పేరుతోటి కనుక ఆపేస్తుంటే వాటిని తినాలి. అంటే డైట్ పేరుతో ఎలా ఆపుతారు? ఇప్పుడు కొంతమంది రైస్ ప్లేస్ లో ఇంకోటి రీప్లేస్ చేస్తారు. అలా చేయకుండా డైట్ తినాలి, ఆహారం తీసుకోవాలి, కావాల్సింది తినాలి సంవత్సరం వీళ్ళు. అట్ ద సేమ్ టైం రిస్ట్రిక్టెడ్ గా కూడా తినాలి. రెండు రకాలుగా బ్యాలెన్స్. ఎందుకంటే రాహు భగవానుడు వీళ్ళకి సెకండ్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు తీసుకునే ఆహారము వీళ్ళకి మంచి చేయాలా చెడు చేయాలా అన్నది ఆయన చేతుల్లో ఉంది ఇప్పుడు. సో దాని విషయంలో వీళ్ళు కొంచెం పర్టికులర్ గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఇప్పుడు చెరుకు రసమే ఉందనుకోండి, అది తీసుకుంటే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, షుగర్ హైగా పెరుగుతుంది. సో అవసరమైనప్పుడు అది తీసుకోవాలి. ఓకే. సో ఇలాంటి అదనే కాదు, ఏదైనా ఇప్పుడు ఆరోగ్యాన్ని మనకి ఇచ్చేవి ఏవైనా సరే కొంచెం ఇప్పుడు నెయ్యి వేసుకుంటే మంచిది ఆరోగ్యానికి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి నడుములు గట్టి పడతాయి, ఎముకల పుష్టి, ఆడమవ్వలేదు అందరికి ఎముకల పుష్టి. కానీ డైట్ పేరుతో ఆ నెయ్యిని పక్కన పెట్టకూడదు. సో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది డైటింగ్ పేరుతో పక్కన పెట్టకూడదు, కొంచెం అన్నా లిమిటెడ్ గా తీసుకోవాలి. ఓకే, హెల్తీ ఫుడ్ అందరికి బాగానే ఉంది కదమ్మా ఓవరాల్ గా? చాలా బాగుంది. కుంభరాశి కుంభలగ్నం చాలా బాగుంది, పైగా టిప్స్ కూడా ఇచ్చారు మీరు. ఎక్సలెంట్ గా ఉందని చెప్పాలి. ఓకే అమ్మా, నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.